మెరుపు కలలు మెరుపు కలలు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కూతురు పెద్ద సెలబ్రిటీ అవ్వాలి. ఈ ఇయర్ మిస్ ఇండియా కూడా అవ్వాలి. షూర్ మ్యామ్, షూర్. ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 50 lakhs అవ్వచ్చు. డబ్బు గురించి నేను చూసుకుంటాను, మిగతా ఏర్పాట్లు మీరు చూసుకోండి. ఓకే మ్యామ్, అమేజింగ్. మా ఏజెన్సీ నుండి ఒక బ్యూటీ ట్రైనర్ని కూడా పంపిస్తాను. ఓకే? షూర్, థ్యాంక్ యూ. హలో, ఏమండి, ఎక్కడున్నారు? ఆఫీస్లో. నాకు అర్జెంటుగా ఒక 50 lakhs కావాలి. వాట్? 50 లక్షలా? అవును. అంత అమౌంట్ ఎందుకు? మోడలింగ్ కోఆర్డినేటర్స్తో మాట్లాడాను, సౌందర్య ఫోటోషూట్ చేయాలి అన్నారు. 50,000 పెట్టి కెమెరా కొంటే ఎన్ని ఫోటోలైనా ఎన్ని వీడియోలైనా తీసుకోవచ్చు. దానికి 50 లక్షలు అవసరమా? సిల్లీగా మాట్లాడకండి, ఇది బర్త్డే ఫంక్షన్ కాదు, మోడలింగ్. మన సౌందర్య ఫోటో మ్యాగజైన్ కవర్ పేజ్ పై వస్తుంది. ఇప్పుడు అంత అమౌంట్ అంటే కష్టం. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. అకౌంటెంట్కి చెప్పి నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, చేయాలి అంతే. చెప్పండి సార్. మేనేజర్, నా కరెంట్ అకౌంట్ నుంచి మేడం అకౌంట్కి 50 lakhs ట్రాన్స్ఫర్ చేయి. అంత మనీ అకౌంట్లో లేవు సార్. సరే, బిజినెస్ అకౌంట్ నుంచి తీసి యాడ్ చేయి. ఓకే సార్. ఎందుకు డాడీ అంత ఇబ్బంది పడుతున్నారు? మనీ లేవని అమ్మకి చెప్పేయచ్చు కదా. చెప్తే అర్థం చేసుకునే మనిషి అయితే ఇబ్బంది ఎందుకు పడతాం? అలా అంటే ఎలా డాడీ? మమ్మీకి జరుగుతున్న విషయాలు తెలియకపోతే సొల్యూషన్ ఎలా? నువ్వు నా పక్క నుండి చూస్తున్నావు కాబట్టి మన పరిస్థితి నీకు తెలుస్తుంది. సమయం వాళ్ళు చెప్పినా నమ్మరు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వంక పెడుతున్నానని అపార్థం చేసుకుంటారు. మీరు కొంచెం అర్థమయ్యేలా గట్టిగా చెప్పండి డాడీ. నేను గట్టిగా చెప్పినా తను ఇంకా గట్టిగా అరుస్తుంది. నేనేమైనా సరదా కోసం అడుగుతున్నానా? కూతురు కోసం, తన భవిష్యత్తు కోసం అంటూ రాద్ధాంతం చేస్తుంది. ఆ తలనొప్పి కంటే ఈ ఇబ్బంది బెటర్. సౌందర్య కూడా తన తల్లి మాటలకి ట్యూన్ అయ్యి తనలాగే తయారైంది. ఏం చేస్తే మారుతుందో నాకు అర్థం కావడం లేదమ్మా. అసలు ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందో అర్థం కాక ఎవరిదంతా చేస్తున్నారో తెలియక గందరగోళంగా ఉంది డాడీ. పైనుండి మమ్మీ ప్రెషర్. ఇలా ఎన్నాళ్ళు మౌనంగా భరిస్తారు డాడీ? ఏమో తెలీదమ్మా. పరిస్థితులు చక్కబడే వరకు ఓపికగా మాత్రం ఉండాలి. ముందు ప్రాజెక్టు ఫ్రాడ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి. అటువైపు కాన్సంట్రేషన్ పెట్టాలంటే సౌందర్య సమస్యకి పరిష్కారం చూడాలి. అక్కకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది డాడ్? ఏంటమ్మా? అవును డాడీ, పెళ్లి చేస్తే అక్క మిస్ ఇండియా అవ్వాలనే ఆలోచన ఆగుతుంది కదా. మమ్మీ కూడా అప్పుడు మీరు చెబితే పరిస్థితుల గురించి ఆలోచిస్తుంది కదా. చిన్నదానివైనా చాలా మంచి మాట చెప్పావమ్మా. అయితే లేట్ ఎందుకు డాడీ? మంచి సంబంధం వెతకండి. మమ్మీని అక్కని ఏదోలా ఒప్పిద్దాము. వెతకాల్సిన పని లేదు సంయుక్త. ఆల్రెడీ సంబంధం రెడీగా ఉంది. అవునా? ఎవరు డాడ్? జగన్నాథ్, నా ఫ్రెండ్ అమ్మా. యుఎస్లో సెటిల్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయికి సౌందర్యని అడిగారు. అప్పుడు ఈ ఆలోచన లేదు. ఎప్పుడొచ్చి చూసుకోమంటాను. ఓకే డాడ్. లక్కీగా మొన్ననే వాళ్ళు ఇండియా వచ్చారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. రేపు వాళ్ళని రమ్మంటాను.
అత్తయ్య రక్ష అస్సలు తీయద్దని చెప్పింది, కానీ మమ్మీ దాన్ని తీసేసింది. దీనికి ఏదో ఒక సొల్యూషన్ అత్తయ్యని అడగాలి. అత్తయ్య, 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 లేదేంటి? తారారే తారే అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా. జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా. ఏయ్, నువ్వేంటిక్కడ? ఆ ప్రశ్న నేను నిన్నడగాలి. ఇది మా ఇల్లు. కిచెన్ దగ్గర ఏంటి అని అడుగుతున్నాను. ఏ మగాళ్ళు కిచెన్లోకి రాకూడదా? అమ్మాయిలు లేట్ నైట్ పబ్బులకి వెళ్లే స్వేచ్ఛ కోరుకుంటున్నప్పుడు మగాళ్ళకి కిచెన్లోకి వచ్చే స్వతంత్రం కూడా ఉండకూడదా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు? ఇప్పుడే కాదు, ఎప్పుడు తీసుకొస్తాను. ఎందుకంటే ఆ రోజు నువ్వు నా మీద వేసిన నిందలు అస్సలు మర్చిపోను. నేను కూడా నువ్వు చేసిన పనులు అస్సలు మర్చిపోను. నేనేం చేశాను? ఇప్పుడు నీతో వాదన అనవసరం. అవును, అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేను అత్తయ్య కోసం వచ్చాను, నీ కోసం ఏం రాలేదు. ఒకవేళ నువ్వు నా కోసం వచ్చినా నేనింట్లో ఉండను, ఎస్కేప్ అయిపోతాను. సంయుక్త, అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా సడన్ గా ఇలా వచ్చావు? మీతో మాట్లాడదామని వచ్చాను అత్తయ్య. అవునా? ఉమ్, ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే అత్తయ్య. అలాగా, రా కూర్చో కూర్చో.